ఓం శాంతి 1/1/1986 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. నూతన సంవత్సరంలో నవీనతకు అభినందనలు. ఈరోజు నలువైపులా ఉన్న సర్వుల స్నేహి, సహయోగి మరియు శక్తిశాలి పిల్లల మధురాతి మధురమైన మనస్సులోని శ్రేష్ఠ సంకల్పాలు, స్నేహం యొక్క ప్రతిజ్ఞలు, పరివర్తన ప్రతిజ్ఞలు, తండ్రి సమానంగా తయారవుతాము అనే ఉత్సాహ ఉల్లాసాల యొక్క దృఢ సంకల్పాలు అనగా అనేక ఆత్మిక వాయిద్యాలతో కూడిన మనస్సులోని పాటలు మనస్సు యొక్క మిత్రుడు వద్దకు అమృతవేళ నుండి చేరుకున్నాయి. మనస్సు యొక్క మిత్రుడు తండ్రి అందరి మధురమైన పాటలను విని శ్రేష్ఠ సంకల్పంతో చాలా సంతోషిస్తూ ఉన్నారు. మనస్సు యొక్క మిత్రుడు తమ సర్వాత్మిక మిత్రులకు, ఈశ్వరీయ స్నేహితులకు అందరి మాటలు అంటే పాటలకు రెస్పాండ్ ఇస్తున్నారు. సదా ప్రతి సంకల్పంలో, ప్రతి సెకండ్లో, ప్రతి మాటలో హోలీగా, పవిత్రంగా, హ్యాపీగా, హెల్దీగా ఉండేందుకు శుభాకాంక్షలు. సదా సహయోగము, సహాయం అనే చెయ్యి మనస్సు యొక్క మిత్రుని కార్యములో సహయోగమునిచ్చే సంకల్పము ద్వారా చేతిలో చేయి ఉండాలి. బాబా చేతిలో చేయి ఉండడము అంటే బాబా కార్యంలో సహాయకారి కావటం. నలువైపులా ఉన్న పిల్లల సంకల్పాలు, లెటర్సు, గ్రీటింగ్ కార్డులు మరియు తోడుగా స్మృతికి గుర్తుగా స్నేహంతో నిండిన కానుకలన్నీ బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. బాప్దాదా సదా పిల్లలందరి బుద్ధిరూపి మస్తకంపై వరదానం యొక్క సదా సఫలత యొక్క ఆశీర్వాదాల హస్తం నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా పిల్లలందరికీ ఇస్తున్నారు. నూతన సంవత్సరంలో సదా ప్రతి ప్రతిజ్ఞను ప్రత్యక్ష రూపంలోకి తీసుకొచ్చేందుకు అనగా ప్రతి అడుగులో తండ్రిని అనుసరించే విశేష స్మృతి స్వరూప తిలకాన్ని ఆజ్ఞాకారి పిల్లలందరికీ సద్గురువైన తండ్రి ఇస్తున్నారు. ఈ రోజున చిన్న పెద్ద అందరి నోట్లో అభినందనల పదాలు క్రొత్త సంవత్సరం కనుక మాటి మాటికి ఉంటూనే ఉంటాయి. అలాగే సదా క్రొత్త సంగీతము, సదా క్రొత్త క్షణము, సదా క్రొత్త సంకల్పాలు ఉంటాయి. కావున ప్రతి క్షణానికి అభినందనలు, సదా నవీనతకు అభినందనలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా క్రొత్త వస్తువుకు, క్రొత్త కార్యానికి తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారు. నవీనతకే శుభాకాంక్షలు ఇవ్వడం జరుగుతుంది. కావున మీ అందరి కోసం సదా అన్నీ క్రొత్తవే. ఇది సంగమయుగపు విశేషత. సంగమయుగంలోని ప్రతి కర్మ ఎగిరే కళలోకి వెళ్ళడానికే. ఈ కారణంగా సదా అన్నీ క్రొత్తగా ఉంటాయి. ఒక్క క్షణం ముందు ఏ స్థితి ఉండేదో, వేగం ఉండేదో అది మరుక్షణంలో అంతకన్నా ఉన్నతంగా ఉంటుంది. అనగా ఎగిరే కళ వైపుకు ఉంటుంది కనుక ప్రతి సెకండ్లోని స్థితి, వేగము ఉన్నతంగా అనగా క్రొత్తగా ఉన్నాయి. కావున మీ అందరికీ ప్రతి క్షణం యొక్క సంకల్పంలోని నవీనతకు అభినందనలు. సంగమయుగం ఉన్నదే అభినందనల యుగం. సదా నోరు మధురంగా, జీవితం మధురంగా, సంబంధాలు మధురంగా అనుభవం చేసే యుగం. బాప్దాదా క్రొత్త సంవత్సరానికి కేవలం అభినందనలు ఇవ్వడమే కాకుండా సంగమయుగంలోని ప్రతి క్షణానికి, సంకల్పానికి శ్రేష్ఠ అభినందనలను ఇస్తున్నారు. మనుషులైతే ఈరోజు క్రొత్త సంవత్సరం సందర్భంగా అభినందనలను ఇస్తారు, రేపు సమాప్తం. బాప్దాదా అయితే సదా కోసం అభినందనలు ఇస్తారు, శుభాకాంక్షలు ఇస్తారు. క్రొత్త యుగము సమీపంగా వస్తున్నందుకు అభినందనలు ఇస్తున్నారు. సంకల్పాల పాటలను తండ్రి చాలా బాగా విన్నారు. వింటూ బాప్దాదా ఆ గీతాల సంగీతంలో మరియు రహస్యాలలో ఇమిడిపోయారు. ఈరోజు వతనంలో గీతమాల కార్యక్రమాన్ని అమృతవేళ నుండే వింటున్నారు. మీ మాటలనే గీతమాల.
అమృత వేళలో కూడా దేశ విదేశాల లెక్కన ఎవరివి వారివే ఉంటాయి. పిల్లలు ప్రతి ఒక్కరూ తాము అమృత వేళలో వినిపిస్తున్నాము అని భావిస్తారు. ఎందుకంటే ఒక దేశానికి పగలైనప్పుడు మనకు రాత్రి అయినప్పుడు వారికి పగలు ఉంటుంది. అమృత వేళలు కూడా వేరువేరుగా ఉంటాయి. బాప్దాదైతే నిరంతరం వింటూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి పాట యొక్క విధానం కూడా చాలా ప్రియంగా ఉంది. రాగాలు కూడా ఎవరివి వారివే ఉన్నాయి. కానీ బాప్దాదాకు అందరి పాటలు ప్రియమైనవే. నోటి ద్వారా ఇచ్చిన, మనసుతో ఇచ్చిన, పద్ధతి ప్రమాణంగా ఇచ్చిన, లేక ప్రీతి యొక్క రీతిని నిలబెట్టే శ్రేష్ఠ సంకల్పంతో ఇచ్చిన అభినందనలనైతే ఇచ్చారు కదా. ఇక ముందు ఏం చేస్తారు? ఎలాగైతే సేవలో బాబా ఈ మురళి చెప్పేటప్పుడు 1986లో చెప్పారు. అప్పటికి సేవ 50 సంవత్సరాలు పూర్తి అయింది. అలా సర్వశ్రేష్ఠ సంకల్పాలను లేక ప్రతిజ్ఞలను పూర్తి చేస్తారా, లేక సంకల్పాల వరకే ఉండనిస్తారా? అప్పటికే అడిగారు బాబా. ఇప్పటికి 90 సంవత్సరాలైంది బాబా వచ్చి. ప్రతిజ్ఞలైతే ప్రతి సంవత్సరం ఎంతో మంచిగా చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకి ఈనాటి ప్రపంచంలో రోజు రోజుకు ఎంతో మంచి గ్రీటింగ్ కార్డులను తయారు చేస్తూ ఉన్నారు. అలాగే సంకల్పాలను కూడా ప్రతి సంవత్సరం కంటే శ్రేష్టంగా చేస్తారు. కానీ సంకల్పము మరియు స్వరూపం రెండు సమానంగా ఉండాలి. ఇదే మహానత. ఏం ఆలోచిస్తారో ఉన్నతంగా అదే రావాలి స్వరూపంలో. ఇందులో ఎవరు ముందడుగు వేస్తారో వారే అర్జునులు. అలా ఎవరు అవుతారు? మేమవుతాము అని అందరూ భావిస్తారు. ఇతరులు అర్జునుడిగా అవుతారా లేక భీముడిగా అవుతారా అన్నది చూడకండి. నేను నెంబర్ 1గా అనగా అర్జునుడిగా అవ్వాలి. హే అర్జున అని గాయనం చేశారు. హే భీమా అని గాయనం చేయలేదు. అర్జునుడు అంటే ఆర్జించేవారు అని. అర్జునుడి విశేషత సదా బిందువులో స్మృతి స్వరూపంగా అయ్యి విజయులుగా అవ్వటం. ఈ విధంగా నష్టో మోహ స్మృతి స్వరూపులుగా అయ్యే అర్జునులు, సదా గీతా జ్ఞానాన్ని వినే మరియు మరణం చేసే అర్జునులు, ఇలా విదేహులుగా జీవిస్తూ కూడా అందరూ మరణించి ఉన్నారు అనే అనంతమైన వైరాగ్య వృత్తి కలిగిన అర్జునులుగా ఎవరు అవుతారు? అలా అవ్వాలా లేక కేవలం అలా అనాలా? క్రొత్త సంవత్సరం అని అంటారు. సదా ప్రతి క్షణము నవీనత ఉండాలి. మనస్సులో, మాటలో, కర్మలో, సంబంధాలలో నవీనతను తీసుకురావాలి. ఈ క్రొత్త సంవత్సర అభినందనలను సదా తోడుగా ఉంచుకోవాలి. ప్రతి క్షణము అన్ని సమయాల్లో స్థితి యొక్క పర్సెంటేజ్ ముందుకు వెళ్ళాలి. ఎలాగైతే ఎవరైనా గమ్యానికి చేరుకునేందుకు ఎంతగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారో అంతగా ప్రతి అడుగులో సమీపతకు దగ్గరగా వెళుతూ ఉంటారు. ఎక్కడి వారక్కడ ఆగిపోరు. ఇలా ప్రతి సెకండు లేక ప్రతి అడుగులో సమీపత మరియు సంపూర్ణతకు సమీపంగా వచ్చే లక్షణాలు స్వయానికి కూడా అనుభవం కావాలి మరియు ఇతరులకు కూడా అనుభవం కావాలి. దీన్నే పర్సెంటేజ్ను ముందుకు తీసుకెళ్లడము అనగా అడుగులు ముందుకు వేయడం అని అంటారు. దీనినే పర్సెంటేజ్లో నవీనత, వేగంలో నవీనత అని అంటారు. కావున అన్ని సమయాలలో నవీనతను తీసుకొస్తూ ఉండండి. క్రొత్తగా ఏం చెయ్యాలి అని అందరూ అడుగుతారు. ముందుగా స్వయంలో నవీనతను తీసుకొచ్చినట్లయితే సేవలో నవీనత స్వతహాగానే వస్తుంది. ఈ రోజులలో ప్రజలు ప్రోగ్రాంలో నవీనతను కోరుకోవడం లేదు, కానీ ప్రభావంలో నవీనతను కోరుకుంటున్నారు. కావున స్వయంలో నవీనత ద్వారా ప్రభావంలో నవీనత స్వతహాగానే వస్తుంది. ఈ సంవత్సరం ప్రభావశాలిగా ఈ విశేషతను చూపించండి. పరస్పరం బ్రాహ్మణాత్మలు ఎప్పుడైతే సంపర్కంలోకి వస్తారో అప్పుడు సదా ప్రతి ఒక్కరి పట్ల మనస్సులోని భావనలు, స్నేహము, సహయోగము మరియు కళ్యాణంతో ప్రభావశాలిగా ఉండాలి. ప్రతి మాట ఎవరికైనా ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేందుకు ప్రభావశాలిగా ఉండాలి. వ్యర్థంగా ఉండకూడదు. సాధారణ మాటలలో అరగంట కూడా గడిపేస్తారు. ఆ తర్వాత దీని రిజల్ట్ ఏమిటి అని ఆలోచిస్తారు. కావున ఈ విధంగా చెడుగా లేక మంచిగా లేని సాధారణమైన మాటలను కూడా
ప్రభావశాలి మాటలు అని అనరు. అలాగే ప్రతి కర్మ స్వయం పట్ల కానీ ఇతరుల పట్ల కానీ ఫలదాయకంగా ఉండాలి, ఫలం ఇచ్చే విధంగా. కావున పరస్పరంలో కూడా అన్ని రూపాలలోనూ ఆత్మిక ప్రభావశాలిగా అవ్వండి. సేవలో కూడా ఆత్మిక ప్రభావశాలిగా కావాలి. బాగా కష్టపడుతున్నారు, హృదయపూర్వకంగా చేస్తున్నారు అని అయితే అందరూ అంటారు. కానీ మీరు రాజయోగి ఫరిస్తాలు, ఆత్మికత అనేది ఇక్కడే ఉంది. ఇదే పరమాత్మ కార్యం. ఇలా తండ్రిని ప్రత్యక్షం చేసే ప్రభావం ఉండాలి. జీవితం బాగుంది, కార్యము బాగుంది అని కూడా అంటారు. కానీ ఇది పరమాత్మ కార్యము, వీరు పరమాత్ముడి పిల్లలు. ఇదే సంపన్నమైన జీవితం, సంపూర్ణమైన జీవితం. ఈ ప్రభావం ఉండాలి. సేవలో ఇంకా ప్రభావశాలిగా అవ్వాలి. మేము కూడా మంచిగా అవ్వాలి అని అనే విధంగా ఇతరులు ఇప్పుడు ఈ అలను వ్యాపింపచేయండి. మీరు చాలా మంచివారు అనే ఈ భక్తుల మాల తయారవుతుంది. కానీ ఇప్పుడు విజయ మాల అనగా స్వర్గానికి అధికారులుగా అయ్యే వారి మాలను ముందు తయారు చేయండి. మొదటి జన్మలోనే 9 లక్షల మంది కావాలి. భక్తుల మాల చాలా పెద్దది. రాజ్య అధికారులు అనగా రాజ్యం చేసే వారే కాదు, రాజ్యంలోకి వచ్చేందుకు అధికారులుగా అయ్యేవారు కూడా ఇప్పుడే తయారు కావాలి. బాగుంది బాగుంది మంచిది అని అనేవారు, మంచిగా అవ్వడంలో సంపర్కంలో ఉన్నవారు, తక్కువలో తక్కువ ప్రజల సంబంధంలోకైతే రావాలి. ఇటువంటి అలను ఇప్పుడు వ్యాపింపచేయండి. అయినా మీ సంపర్కంలోకి వచ్చినట్లయితే స్వర్గానికి అధికారులుగా అయితే చేస్తారు కదా. ఈ విధంగా సేవలో ప్రభావశాలిగా అవ్వండి. ఈ సంవత్సరాన్ని ప్రభావశాలిగా అవ్వడం మరియు ప్రభావం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే విశేషత ద్వారా విశేష రూపంలో జరుపుకోండి. మీరు స్వయం ప్రభావితులుగా అవ్వకండి, ఇతరులకు తండ్రిపై ప్రభావితులుగా చెయ్యండి. మీకు ప్రభావితులుగా చేసుకోకండి. అర్థమైందా? భక్తిలో ఇవన్నీ పరమాత్ముడి రూపాలే అని అంటారు కదా. వారు విపరీత భావనతో అలా అంటారు. కానీ జ్ఞానపు ప్రభావంతో మీ అందరి రూపాలలో తండ్రిని అనుభూతి చేయించాలి. మీలో లేరు భగవంతుడు, అనుభూతి చేయించండి మీ గుణం ద్వారా. ఎవరిని చూసినా పరమాత్మ స్వరూపంగా అనుభూతి కలిగినప్పుడు క్రొత్త యుగం వస్తుంది. ఇప్పటికింకా మొదటి జన్మలోని ప్రజలనే తయారు చేయలేదు, 1986 కన్నారు. తర్వాత వచ్చే ప్రజలైతే సహజంగా తయారవుతారు. కానీ మొదట జన్మలోని ప్రజలు ఎలాగైతే రాజు శక్తిశాలిగా ఉంటారో అలా మొదటి ప్రజలు కూడా శక్తిశాలిగా ఉంటారు. కావున సంకల్పం అనే బీజాన్ని సదా ఫలస్వరూపంలోకి తీసుకొస్తూ ఉండండి. ప్రతిజ్ఞను ప్రత్యక్ష రూపంలోకి సదా తీసుకురండి. డబల్ విదేశీయులు ఏం చేస్తారు? అన్నింటిలోనూ డబల్ ఫలితమును తెప్పిస్తారు కదా. ప్రతి క్షణం యొక్క నవీనత ద్వారా ప్రతి క్షణము తండ్రి నుండి అభినందనలను తీసుకుంటూ ఉండండి. అచ్చా, సదా ప్రతి సంకల్పంలో నవీనత అనే మహానతను చూపించేవారు, అన్ని సమయాల్లో ఎగిరే కళను అనుభవం చేసేవారు, సదా ప్రభావశాలిగా ఈ తండ్రి ప్రభావాన్ని ప్రత్యక్షం చేసేవారు, ఆత్మలకు క్రొత్త జీవితాన్ని తయారు చేసుకుని క్రొత్త ప్రేరణనిచ్చేవారు, నవయుగానికి అధికారులుగా తయారు చేసే శ్రేష్టమైన అలను వ్యాపింపచేసేవారు. ఇటువంటి సదా వరదాని మహాదాని ఆత్మలకు సదా బాప్దాద యొక్క నవీనత సంకల్పంతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే దాదీలతో ఈరోజు శక్తిశాలి సంకల్పాల సహయోగం విశేషంగా అవసరం ఉంది. శక్తిశాలి సంకల్పం అంటే అది సహాయం. స్వయం చేసే పురుషార్థం వేరే విషయం. కానీ శ్రేష్ట సంకల్పాల సహయోగం విశేషంగా అవసరం. విశేషాత్మలైన మీ సేవ ఇదే. సంకల్పము ద్వారా సహాయం చేసే ఈ సేవను పెంచాలి. వాణి ద్వారా నోటి ద్వారా శిక్షణనిచ్చే సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఇక శ్రేష్ట సంకల్పము ద్వారా పరివర్తన చేయాలి. శ్రేష్ట భావన ద్వారా పరివర్తన చేయాలి. ఈ సేవ అవసరం ఉంది. ఈ శక్తి అందరికీ అవసరం ఉంది. సంకల్పాలనైతే అందరూ చేస్తారు. కానీ సంకల్పంలో శక్తిని నింపడం అవసరం.
కనుక ఎవరు ఎంతగా స్వయం శక్తిశాలిగా ఉంటారో అంతగా ఇతరుల సంకల్పంలో కూడా శక్తిని నింపగలరు. ఎలాగైతే ఈ రోజుల్లో సౌరశక్తిని జమ చేసుకొని సూర్యుడి ద్వారా, సోలార్ ద్వారా అనేక కార్యాలు సఫలం చేస్తున్నారు కదా. అలాగే ఈ సంకల్ప శక్తిని కూడా జమ చేసుకున్నట్లయితే దీని ద్వారా ఇతరులలో కూడా శక్తిని నింపవచ్చు, కార్యాన్ని సఫలం చేయవచ్చు. మాలో ధైర్యం లేదు అని వారు స్పష్టంగా చెప్తారు. కావున వారికి ధైర్యం కావాలి, మీరు ధైర్యాన్ని ఇవ్వాలి. వాచా ద్వారా కూడా ధైర్యం వస్తుంది, కానీ అది సదాకాలికంగా ఉండదు. వాణితో పాటు శ్రేష్ట సంకల్పాల సూక్ష్మ శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. ఏ వస్తువు అయితే సూక్ష్మంగా ఉంటుందో అది అంత ఎక్కువ సఫలతను చూపిస్తుంది. వాణి కంటే సంకల్పం సూక్ష్మమైనది, కావున ఈ రోజుల్లో దీని అవసరం ఉంది. ఈ సంకల్ప శక్తి చాలా సూక్ష్మమైనది. ఎలాగైతే ఇంజెక్షన్ ద్వారా రక్తంలో శక్తిని నింపుతారో అలా సంకల్పం కూడా ఒక ఇంజెక్షన్ లాగా చేసే పని చేస్తుంది. శ్రేష్ట సంకల్పాలు ఆంతరిక వృత్తిలో సంకల్పం ద్వారా సంకల్పంలో శక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సేవ ఎంతో అవసరం. టీచర్లతో నిమిత్త సేవాదారులుగా అవ్వడంలో భాగ్యపు ప్రాప్తిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా? సేవకు నిమిత్తంగా అవ్వడము అనగా స్వర్ణిమ అవకాశం లభించడం. ఎందుకంటే సేవాదారులకు స్వతహాగానే స్మృతి మరియు సేవ తప్ప ఇంకేమీ ఉండదు. సత్యమైన సేవాదారులుగా ఉన్నట్లయితే రాత్రింబవళ్ళు సేవలో బిజీగా ఉన్న కారణంగా సహజంగానే ఉన్నతిని అనుభవం చేస్తారు. ఇది మాయాజీతులుగా అయ్యేందుకు ఎక్స్ట్రా లిఫ్ట్. కావున నిమిత్త సేవాదారుడు ఎంతగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే అంత సహజంగా ముందుకు వెళ్ళగలరు. ఈ విశేషమైన వరదానం ఉంది. అందుకే ఎక్స్ట్రా లిఫ్ట్ లేక స్వర్ణిమ అవకాశం ఏదైతే లభించిందో దాని నుండి లాభాన్ని పొందారు. సేవాదారులు స్వతహాగానే సేవ యొక్క ఫలాన్ని తినే ఆత్మగా అవుతారు. ఎందుకంటే సేవకు ప్రత్యక్ష ఫలం ఇప్పుడే లభిస్తుంది. మంచిగా ధైర్యాన్ని ఉంచారు. ధైర్యం కల ఆత్మలపై బాప్దాదా సహాయ హస్తం సదా ఉంటుంది. ఈ సహాయం ద్వారానే ముందుకు వెళ్తున్నారు. ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి. తండ్రి సహాయం యొక్క ఈ హస్తమే సదా కొరకు ఆశీర్వాదంగా అవుతుంది. బాప్దాదా సేవాదారులను చూసి విశేషంగా సంతోషిస్తారు. ఎందుకంటే తండ్రి సమానమైన కార్యంలో నిమిత్తంగా అయ్యారు. సదా తమ సమానమైన శిక్షకుల వృద్ధిని చేస్తూ ముందుకు వెళ్ళండి. సదా క్రొత్త ఉత్సాహము ఉల్లాసము స్వయంలో ధారణ చేయండి. అలాగే ఇతరులకు కూడా చూపించండి. మీ ఉత్సాహాన్ని చూసి స్వతహాగానే సేవ జరుగుతూ ఉండాలి. అన్ని సమయాలలో ఏదో ఒక సేవకు నవీనతతో కూడిన ప్లాన్ తయారు చేస్తూ ఉండండి. విహంగ మార్గపు సేవకు విశేష సాధనంగా ఉండే విధమైన ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ఇటువంటి అద్భుతాన్ని ఏదైనా చేసి చూపించండి. ఎప్పుడైతే స్వయం నిర్విఘ్నంగా అచలంగా ఉంటారో అప్పుడు సేవలో సహజంగా నవీనతను చూపించగలరు. ఎంతగా యోగయుక్తంగా అవుతారో అంతగా ఇలా చెయ్యాలి అనే నవీనత టచ్ అవుతుంది. అలాగే స్మృతి బలము ద్వారా సఫలత లభిస్తుంది. కావున ఏదైనా విశేషమైన కార్యాన్ని చేసి చూపించండి. పార్టీలతో ఫస్ట్ గ్రూప్తో సర్వ ఖజానాలతో సంపన్నమైన శ్రేష్ఠ ఆత్మలము అని అనుభవం చేస్తున్నారా? ఎన్ని ఖజానాలు లభించాయో మీకు తెలుసా? వాటిని లెక్కించగలరా? అవినాశిగా మరియు లెక్కలేనన్ని లభించాయి. కనుక ఒక్కొక్క ఖజానాను స్మృతిలోకి తీసుకురండి. ఖజానాలను స్మృతిలోకి తీసుకురావడం ద్వారా సంతోషం కలుగుతుంది. ఎంతగా ఖజానాల యొక్క స్మృతిలో ఉంటారో అంతగా సమర్థులుగా అవుతూ ఉంటారు. ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం సమాప్తం అవుతుంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయము, వ్యర్థ మాటలన్నీ మారిపోతాయి. ఇలాగ అనుభవం చేస్తున్నారా? పరివర్తన అయిపోయింది కదా. క్రొత్త జీవితంలోకి వచ్చేశారు. క్రొత్త జీవితం, క్రొత్త ఉల్లాసం, క్రొత్త ఉత్సాహం. ప్రతి గడియ క్రొత్తదే, ప్రతి సమయం క్రొత్తదే. కావున ప్రతి సంకల్పంలో క్రొత్త ఉల్లాసము, క్రొత్త ఉత్సాహం ఉండాలి.
నిన్న ఎలా ఉండేవారు, ఈరోజు ఎలా అయ్యారు? ఇప్పుడు పాత సంకల్పాలు, పాత సంస్కారాలు మిగిలిపోయి లేవు కదా! కొద్దిగా కూడా ఉండకూడదు. సదా ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉండండి. ఎప్పుడైతే అన్నీ పొందారో అప్పుడు నిండుగా అయ్యారు కదా! నిండుగా ఉన్న వస్తువు ఎప్పుడు అలజడిలోకి రాదు. సంపన్నంగా అవ్వడం అనగా అచలంగా అవ్వడం. కావున మేము సంతోషమనే ఖజానాతో నిండైన భాండారంగా అయిపోయాము అన్న ఈ స్వరూపాన్ని మీ ముందు ఉంచుకోండి. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ సదాకాలానికి దుఃఖం దూరం అవుతుంది. ఎవరు ఎంతగా స్వయం సంతోషంగా ఉంటే అంతగా ఇతరులకి సంతోషకరమైన వార్తను వినిపిస్తారు. కావున సంతోషంగా ఉండండి. సంతోషకరమైన వార్తలను వినిపిస్తూ ఉండండి. సెకండ్ గ్రూప్తో సదా విస్తారాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మిక పూదోట కదా. మీరందరూ ఆత్మిక గులాబీ పుష్పాలు. అన్ని పుష్పాలలో ఆత్మిక గులాబీ పుష్పం శ్రేష్టమైనదిగా మహిమ చేయబడుతుంది. అది అల్పకాలికమైన సుగంధాన్ని ఇచ్చేది. మీరెవరు? ఆత్మిక గులాబీలు అనగా అవినాశి సుగంధాన్ని ఇచ్చేవారు. సదా ఆత్మికత యొక్క సుగంధంలో ఉండేవారు. అలాగే ఆత్మిక సుగంధాన్ని ఇచ్చేవారు. ఆ విధంగా అయ్యారా? అందరూ ఆత్మిక గులాబీలేనా లేక వేరే వేరే పుష్పాల? ఇంకా రకరకాల పుష్పాలు ఉంటాయి, కానీ గులాబీ పుష్పానికి ఎంత విలువ ఉందో అంత వేరే వాటికి లేదు. మీరు పరమాత్ముడి పూదోటలో సదా వికసించిన పుష్పాలు. మీరెప్పుడు వాడిపోయేవారు కాదు. సంకల్పంలో కూడా ఎప్పుడు మాయతో వాడిపోకూడదు. మాయ వస్తుంది అంటే మీరు వాడిపోయినట్లు. మాయాజీతులుగా ఉన్నారు అంటే సదా వికసించి ఉన్నారు. ఎలాగైతే తండ్రి అవినాశిగా ఉన్నారో అలాగే పిల్లలు కూడా సదా అవినాశి గులాబీ పుష్పాలు. పురుషార్థం కూడా అవినాశిగా ఉంటే ప్రాప్తి కూడా అవినాశిగా ఉంటుంది. థర్డ్ గ్రూప్తో సదా స్వయాన్ని సహయోగిగా అనుభవం చేస్తున్నారా? సహజంగా అనిపిస్తుందా లేక కష్టంగా అనిపిస్తోందా? తండ్రి వారసత్వం పిల్లలకు అధికారం. అధికారము సదా సహజంగా లభిస్తుంది. లౌకిక తండ్రి అధికారం పిల్లలకు సహజంగా ప్రాప్తిస్తుంది కదా. కావున మీరు కూడా అధికారులే. మీరు అధికారులుగా ఉన్న కారణంగా సహజ యోగులు. కష్టపడాల్సిన అవసరం లేదు. తండ్రిని స్మృతి చేయడం ఎప్పుడు కష్టం అనిపించదు. వీరు అనంతమైన తండ్రి, అలాగే అవినాశి తండ్రి. కావున మీరు సదా సహజయోగి ఆత్మలు. భక్తి అనగా శ్రమ, జ్ఞానం అనగా సహజంగా ఫలం యొక్క ప్రాప్తి. ఎంతగా సంబంధము మరియు స్నేహంతో స్మృతి చేస్తారో అంత సహజంగా అనుభవం అవుతుంది. సదా నేను సహజ యోగిని అన్న వరదానాన్ని గుర్తుంచుకోండి. కావున ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్థితి స్వతహాగా తయారవుతుంది. అచ్చ. ఓం శాంతి.